అప్పుడప్పుడు మనం చాలా ఎక్కువ ఆలోచిస్తాం. ఎంత బాధపడిపోతామంటే, ఇంత ఆలోచించిన తర్వాత కూడా ఏ పని అయితే మనం చెయ్యాలనుకుంటామో అది చెయ్యలేకపోతాం. ఏ లక్ష్యం అయితే మనం చేరుకోవాలనుకుంటున్నామో అది చేరుకోలేకపోతాం. మనం మొత్తం ప్రపంచానికి ప్రకటించేస్తాం. మాట ఇచ్చేస్తాం. ఈ పని నేనే చేసి చూపిస్తానని. ఇది విజయం సాధించి చూపిస్తానని. కానీ చెయ్యలేకపోతాం. దానికి కారణం ఏమిటి? అవగాహన, మన ఏకాగ్రత, మన శ్రద్ధను కేంద్రీకరించి ప్రపంచానికి ఏదో తెలియజేసి నిరూపించుకోవాలనుకుంటాం. కానీ నిజానికి మనం శ్రద్ధ పెట్టాల్సింది మన పని పైన. ఏదైనా వస్తువు కానీ ఏదైనా విజయం కోసం కోరికలు కోరటం, దానికి ప్రణాళిక వేయటం, దానికోసం పని చేయటం, అలాగే దాన్ని పొందడం, ఇది మన పని. మన శ్రద్ధ కేవలం దీనిపైనే కేంద్రీకరించి ఉంచాలి. ఈ ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మీరు ఆ పని చేసి చూపిస్తే ప్రపంచం ఎటూ చూస్తుంది. అందుకనే మాట ఇచ్చే బదులు దృఢమైన నిష్ఠతో ముందుకు సాగడం నేర్చుకోండి. ఆలోచించడానికి బదులు పని చేయడం నేర్చుకోండి. కేవలం మాటలు చెప్పే బదులు చేసి చూపించడం నేర్చుకోండి. ఒక్కసారి విజయం సొంతం చేసుకోండి. ఆ తర్వాత ఈ ప్రపంచానికి తెలియజేయండి, ఇది నేను ఆలోచించాను, ఇది నేను చేసి చూపించానని. ఒక్కసారి ఈ ప్రకృతిని చూడండి. ఈ ప్రకృతి మనకి ఎంతో నేర్పిస్తుంది. ఏదైనా ఒక వృక్షాన్ని చూడండి. అది భూమి నుంచి నీటిని ఎలా పీల్చుకుంటుందో. చీకటున్నా ఎండగా ఉన్నా అన్నిటిని సహించి ఆఖరికి అది మనకు ఫలాలను ఇస్తుంది. ఆ ఫలాలను ఉత్పన్నం చేసిన తర్వాత ఆ ఫలాలను తను స్వయంగా ఆరగించదు. అది ఈ ప్రపంచానికి పంచుతుంది. వాటిని పశువులు, పక్షులు, మనుషులు ఈ ఫలాలని గ్రహించి శక్తివంతులుగా మారుతారు, ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా నది, సరోవరం, అవి స్వయంగా తమ జలాలను తాగవు, భూమికి ఇస్తాయి, పశుపక్షాదులకు ఇస్తాయి. సూర్యుడు కూడా స్వయంగా తన కోసం మెరవడు. తన ప్రకాశాన్ని అందరికీ అందించాలనుకుంటాడు. మనందరికీ కూడా ఆ ప్రకాశం చేరేలా చేస్తాడు. వీటన్నిటి కర్మల్లో పరమార్థం ఉంది. అందుకే వీటన్నిటిని మనం పూజిస్తాం కూడా. గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర మీకు కావాల్సిన దానికంటే మించి ఉందంటే అది పరమార్థం అని అర్థం. దాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి. ఈ ప్రపంచంలో భౌతిక వస్తువులకు ఒక నియతి ఉంది. ఎవరైతే ఈ ప్రపంచంలోకి వస్తారో లేదా ఎవరైతే ఉత్పన్నమవుతారో వాళ్ళు కొద్ది కాలమే ఇక్కడ ఉంటారు. ఆ తరువాత వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అంటే అర్థం, వారు కూడా పంచమహాభూతాల్లో సంహితమైపోతారు. మన విషయంలో కూడా అదే జరుగుతుంది. అందుకే భగవంతుడు ఇచ్చిన ఈ బహుమతి గురించి ఆలోచించండి. ఈ జీవితం గురించి ఆలోచించండి. కేవలం విశ్వాసం కోల్పోయినంత మాత్రాన వ్యక్తి ఎలా అయితే పరాయివాడైపోతాడో అలాగే శ్వాస కోల్పోయిన తర్వాత ఈ శరీరం కూడా మనది కాకుండా పరాయిదైపోతుంది. కాబట్టి ఈ శరీరం ఉన్నంత వరకు దీన్ని సరిగ్గా ఉపయోగించుకోండి. మీ జీవితంలో మంచి పనులు చేయండి. అలాగే ఈ జీవితాన్ని సరిగ్గా గడపడానికి కొన్ని విషయాలు తెలుసుకోవడం ఎంతో అవసరం. ఒకవేళ మీరు ఎవరికైనా సేవ చేస్తుంటే అప్పుడు పూర్తి మనసుతో చేయండి. ఎందులోనైనా జోక్యం చేసుకుంటే ఎంతో శ్రద్ధగా పని చేయండి. ఒకవేళ మీరు విశ్లేషణ చేస్తుంటే అప్పుడు వివేకంతో చేయండి. ఒకవేళ మీరు ధనం సంపాదించాలనుకుంటే అప్పుడు నీతికి అనుగుణంగా వెళ్ళండి. జీవితాన్ని చక్కగా గడపాలనుకుంటే అప్పుడు రీతికి అనుగుణంగా వెళ్ళండి. ఒకవేళ భగవంతుని ధ్యానం చేయాలనుకుంటే అప్పుడు ఎంతో ప్రీతితో చేయండి. గుర్తుపెట్టుకోండి, మీ జీవితం ఎవరూ నిర్ణయించని కాలం వరకే ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. కొన్ని క్షణాలు బతకడానికే మనం ఇక్కడికి వచ్చాం కనుక
ఇందులో క్రోధం, అహంకారం, ఈర్ష్య ఇటువంటి భావాల అవసరం ఏముంది? వాటిని వదిలిపెట్టేయండి. మనుషులను క్షమించడం నేర్చుకోండి. మెల్లమెల్లగా నమ్మడం నేర్చుకోండి. ఈ ప్రపంచంలో అందరినీ నిస్వార్థ భావంతో ప్రేమించండి. అలాగే అందరిలో ప్రేమను నింపండి. ఒకవేళ ఈ గుణాలన్నీ మీలో ఐక్యం చేసుకున్నారంటే అప్పుడు మీ జీవితంలో కేవలం ఆనందం మాత్రమే ఉంటుంది.